ఉదయకాల ప్రార్థన. ప్రేమామయుడా, కృపామయుడా, సర్వోన్నతుడా, సర్వకృపానిధి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాలాన్ని చూడలేక అనేక మంది గతించిపోయారు నాయన. అయినా కానీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా మీ దేవదూతల కంచె కాపుదల మా అందరికీ అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయాన సజీవ లెక్కల్లో మమ్మల్ని నిలవబెట్టుకున్నారు నాయన. అయా, ఈ రోజున మీ చిత్తం ఏమైతే ఉన్నదో దానిని మాత్రమే మా జీవితంలో జరిగించండి. ఈరోజు మాది కాదు, మీరు మాకు బహుమానంగా ఇచ్చారు అని గుర్తెరిగి మీకోసం, అయ్యా, మీ యొక్క రాజ్య వ్యాప్తి కోసం మేము జీవించే కృపా, సహాయం, జ్ఞానం, వివేచన దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును, ఇదే యెహోవా వాక్కు అని జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం ద్వారా తండ్రి మీరు తెలియజేస్తున్నారు. అవునయ్యా, ఈ లోకంలో ఎంతో మంది ఖ్యాతి కోసం, మంచి పేరు కోసం తపన పడుతూ, తాపత్రయపడుతూ, అయా, దానికోసం వెంపర్లాడుతూ జీవిస్తూ ఉన్నారు నాయన. కానీ మీరు జ్ఞాపకం చేస్తున్నారు, ఆ ఖ్యాతి, ఆ మంచి పేరు కేవలం మీరు మాత్రమే ఇవ్వగలరంటున్నారు నాయన. అయ్యా, ఈ రోజున మేమందరం కూడా ఈ లోకం వైపున ఉన్న మా దృష్టిని మరల్చి మీ వైపు చూడడానికి సహాయం దయచేయండి. మా ఉద్యోగంలో, మా వ్యాపారాల్లో, మా పరిచర్యలలో, అయ్యా, ప్రతి విషయంలో కూడా మీరే మాకు ఖ్యాతిని దయచేయండి. మీరే మాకు మంచి పేరును దయచేయండి, అభివృద్ధిని దయచేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నా ప్రతి బిడ్డ జీవితంలో కూడా ఈ యొక్క అద్భుతమైన లేఖనమును, వాగ్దానమును స్థిరపరచండి నాయన. ఎస్ లార్డ్, ఈ ఉదయాన్నే ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా దీవించండి, వారందరినీ కూడా ఆశీర్వదించండి. ఆయా బిడ్డల జీవితంలో తండ్రి ఈ రోజున అనుకుంటున్న కార్యాలను సఫలపరచండి, ప్రయత్నాలను సఫలపరచండి. వారి హృదయములోని తలంపులను ఎరిగి ఉన్న దేవుడవు అయా, ప్రార్థిస్తున్నాం, వాటిని కూడా నెరవేర్చండి నాయన. ఎస్ లార్డ్, పనులన్నిటిని బట్టి అడుగుతున్నాం, మేము మా పనులలో ముందుకు సాగగలిగిన శక్తిని, బలమును దయచేయండి నాయన. అయ్యా, ప్రతి ఒక్కరూ కూడా నూరంతలుగా ఫలించే భాగ్యము దయచేయండి ప్రభువా. నాయన, ఈ రోజున తండ్రి మేము ఆగిపోకుండా, ఆగిపోయిన పనులను బట్టి బాధపడకుండా సహాయం దయచేయండి. వాటిని మరల మీరే పునరుద్ధరించండి నాయన. నూతన కార్యాలు, శుభకార్యాలు, ప్రతి వాటిలో మీ ఆశీర్వాదములు దయచేయండి తండ్రి. ఆయా గృహాలలో బిడ్డలు ఒంటరిగా ఉండబోతున్నారు. ఏ దుష్టుడి కన్ను వారి పైన పడకుండా ఆ గృహము చుట్టూ మీ దేవదూతల కంచె దయచేయండి నాయన. అయా, ఎవరైతే ఈ రోజున ఆకలి బాధలతో ఉంటున్నారో మంచి ఆహారం దయచేయండి. అనారోగ్య సమస్యలు లేకుండా, వ్యాధి బాధలు వారి దరికి చేరకుండా మంచి ఆరోగ్యం దయచేయండి. అయా, అప్పుల సమస్యలు కూడా వారిని ఇబ్బందులు చేయకుండా నాయన ఆర్థికంగా వారిని బలపరచండి నాయన. అదేవిధంగా ఈ రోజున ప్రయాణాల విషయంలో తండ్రి మీ కృప చూపించండి. మా మార్గాన్ని, మా యొక్క వాహనాన్ని మీ స్వాధీనపరచుకొనండి. అయ్యా, మేమందరము కూడా ఎంత క్షేమముగా అయితే వెళుతున్నామో అదే రీతిన, అదే క్షేమముతో, అయ్యా, ఏ అపాయం, ఏ ప్రమాదము తండ్రి ఎవ్వరికి జరగకుండా గృహములు చేరబడే వరకు కూడా మీ కృప దయచేయండి ప్రభువా. నాయన, ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారు, వారికి మంచి జ్ఞానము, జ్ఞాపక శక్తిని దయచేయండి తండ్రి. అయ్యా, వారు అనుకుంటున్న ఆ ఉద్యోగం, వారు అనుకుంటున్న ఆ సీట్ వారికి రావడానికి సహాయము దయచేయండి ప్రభువా. రిజల్ట్స్ విషయంలో కూడా కృప దయచేయండి నాయన. అయా, ఆపరేషన్స్, డెలివరీస్ విషయంలో సహాయం అనుగ్రహించండి. రిపోర్ట్స్ అన్నీ కూడా వారికి అనుకూలంగా ఉండుటకు కృప దయచేయండి. అయా, అదే విధముగా
ఈ రోజున మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థం చేసేవారిగా ఉండకుండా అయ్యా మాకు జ్ఞానాన్ని దయచేయండి. ఈ లోకమాయలో పడిపోకుండా అపవాది వేసిన ఆ ఆకర్షణ అనే ఉచ్చులో ఎవ్వరు కూడా చిక్కుబడకుండా అయ్యా పాపంలో పాలిభాగస్తులు కాకుండా అయ్యా మీ వాక్య జ్ఞానం మాకు దయచేయండి నాయనా. ముఖ్యంగా సమాధానంగా ప్రశాంతంగా ఎటువంటి గొడవలు విభేదాలు మనస్పర్ధలు ఎవరితో కలిగి లేకుండా ఈ రోజున తండ్రి మేము జీవించుటకు మీ యొక్క సహాయము దయచేయమని, మీ కృపను బట్టి బర్త్డేలు యానివర్సరీలు జరుపుకుంటున్నారు వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను అందరినీ బహుగా ఆశీర్వదించి దీవించమని, మేము మా నోటి ద్వారా ఒక్కరికైనా మీ నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలి భాగస్థులుగా ఉండే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.